ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. చాలామంది అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే ఏదైనా బిజినెస్ ఐడియా ఉందా, ఒకవేళ ఉంటే వాటికి ఏ విధంగా డిమాండ్ ఉంది, డిమాండ్ ఉండేటువంటి వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు మార్కెట్లోకి ఎలా ముందుకు తీసుకెళ్తే వర్కౌట్ అవుతుందంటారు? అగ్రికల్చర్ రిలేటెడ్లో ఆల్రెడీ కొంతమంది ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు సార్. కానీ ఇంకా ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏంటి అంటే పూల్ మక్కన్ కల్టివేషన్. పూల్ మక్కన్ ఈజ్ నథింగ్ బట్ తామర విత్తనాలు. మనకి తామర పువ్వులు ఉంటాయి చూసారా, ఆ తామర పువ్వుల్లోని విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలని తీసి ఎక్స్ట్రాక్ట్ చేసి కర్రీస్లో కానీ స్నాక్స్లో కానీ యూస్ చేస్తారు. ఇవాళ వాటి మీద తయారు చేసే చిప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని ప్యాకెట్ రూపంలో పెట్టి ఇంటికి కూడా పంపిస్తున్నారు. అంటే వీటి డిమాండ్ పెరిగింది మార్కెట్లో. ఒకప్పుడు చాలా తక్కువ ఉన్నది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 10 years బ్యాక్ తీసుకుంటే అసలు పూల్ మకాన్ యూసేజ్ చాలా తక్కువ మార్కెట్లో. ఇవాళ దాన్ని బేస్ చేసుకుని చాలా రకమైన స్నాక్స్ యూస్ చేస్తున్నారు, చాలా కర్రీస్లోని వాటిని ఉపయోగిస్తున్నారు. అంటే వీటి డిమాండ్ పెరిగింది. పెరిగినప్పుడు వాటిని ఎప్పుడైతే మనం కల్టివేట్ చేసుకోగలమో దాన్ని ఒక మంచి మోడల్ కింద, బిజినెస్ ఐడియా కింద డబ్బులు జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే పూల్ మకాన్ సింప్లీ ఏంటంటే సార్, లోటస్ విత్తనాలు, తామర విత్తనాలు, తామర పూలు ఉంటాయి కదా, వాటి విత్తనాలు. అవి ఏంటంటే నార్మల్గా వాటిని పండించే విధానం ఒకటి ఉంటుంది. ఎక్కువగా కొలంలోని సర్టెన్ ప్లేసెస్లో వాటి కల్టివేషన్ ప్రాసెస్ అది ఉంటుంది. ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కావాలంటే మనం చెక్ చేయొచ్చు. ఈ చెక్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం అనుకున్న విధానంగా ఒక 60-70 డేస్లో బయటికి తీయొచ్చు. ఈ వ్యవసాయం చేయాలంటే 60 నుంచి 90 డేస్ మినిమం టైం ఫ్రేమ్ పెట్టుకోండి. అంటే ఒక 90 రోజుల్లోనే పంట చేతి మనకు వస్తుంది. ఈ విత్తనం కూడా ఎలా ఉంటుందంటే సార్, ఒక ఫామ్లో ఉంటుంది, ఒక చిన్న ఆకులాగా. దాంట్లో విత్తనాలు పడతాయి మళ్ళీన. వాటిని తీసి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అది కొంచెం మీకు బ్లాక్ కలర్లో వస్తుంది. ఆ బ్లాక్ కలర్ తాలూకు పైన పాలిష్ని రిమూవ్ చేసి ఒక మెథడ్ ఉంటుంది దానికి, ఎండబెట్టి అది చేసిన తర్వాత దాన్ని నీట్గా 200 grams 500 grams ప్యాకెట్స్లో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లకి పంపించగలిగితే పెద్ద బిజినెస్. నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. మీరు చెప్పిన ప్రాసెస్ ఆయిల్ కోసం అని చెప్పేసి మేము కొన్ని, అంటే మాది ప్యూర్ పల్లెటూరు అనమాట సార్, ఇటువంటివి చేసేవాళ్ళం సార్. ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే ఒకప్పుడు మన కళ్ళ ముందే దొరికే ప్రొడక్ట్ పెద్ద వాల్యూ లేదు. ఇవాళ అది ప్యాకెట్లోకి వెళ్ళి సూపర్ మార్కెట్లో కనిపించిన తర్వాత దాన్ని కొనుక్కుంటున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే పూల్ మకాన్ అన్న దాన్ని ఒక బ్రాండ్ లేబులింగ్ ఇచ్చి కావాల్సిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ తీసుకుని, ఎందుకంటే మనం ప్యాక్ చేస్తున్నాం, ప్యాకెట్ ఫుడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అది తీసుకోవాలి. తీసుకొని ఒక బ్రాండ్ లేబులింగ్ ఇచ్చి త్రూ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రమోట్ చేసుకోగలిగినప్పుడు సూపర్ మార్కెట్లకి, కిరాణా షాపులకి సేల్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఇవాళ జెప్టో, స్విగ్గీ మాట చాలా సింపుల్ అయిపోయాయి. ఇంకా అటువంటి వెండర్ని ఒకరిని పట్టుకొని డైరెక్ట్గా ప్రొడక్ట్ వాళ్ళకి పంపించేసినా అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ 3 రకాలుగా ఎప్పుడైతే మనం ఆస్పెక్ట్ని కవర్ చేసుకుంటూ సర్టెన్ రేట్కి మనం మార్కెట్లో సెల్ చేసుకోగలుగుతామో అప్పుడు వీటి మీద మంచి రిటర్న్స్ తీయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్రాస్ ద వరల్డ్ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈరోజు ఈ ప్రోడక్ట్ని. కేవలం ఇండియన్ ప్రొడక్ట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. వేరే కంట్రీస్లో కూడా పూల్ మకాన్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్లో. సో వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మిడిల్ ఈస్ట్ తీసుకోండి, వాళ్ళకి మామూలు పంటలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇంకా వాటర్ రిలేటెడ్ పంటలు అసలు దొరకవు వాళ్ళకి. సో అటువంటిప్పుడు మిడిల్ ఈస్ట్కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. బట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక పూల్ మకాన్ కాన్సెప్ట్ బాగుంటుంది అని చెప్పడానికి. సో ఈ రకంగా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఒక 30 days నుంచి 90 days టైం ఫ్రేమ్ పెట్టుకొని కావాల్సిన బేసిక్ ఇన్వెస్ట్మెంట్ తోటి లిమిటెడ్గా ముందు ఒక 1 acre 2 acres ప్లేస్లో టెస్ట్ చేసిన, నియర్ బై చెరువుల్లో ఎక్కడైనా సరే టెస్ట్ చేసిన లీజుకి తీసుకొని మీకు ఒక లైఫ్ సైకిల్ అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత ఒక చిన్న పంట వేసి పైలట్ రన్ చేసిన తర్వాత లార్జ్ లెవెల్లో ఆలోచించవచ్చు ఎలా చేయాలో. ఈ రకంగా పూల్ మకాన్ బిజినెస్ కూడా మార్కెట్లో మోస్ట్ డిమాండింగ్ వెజిటేరియన్ ప్రోడక్ట్. చాలామంది ఈ బిజినెస్ ఐడియా విన్న తర్వాత దీనికి టైం ప్రాసెస్ కదా, అది కదా ఇది కదా అని అనుకుంటుంటారు. కానీ బట్ ఇవాళ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఐడియా ఇది. వెరీ గుడ్ సార్. బట్ కొంచెం నాలెడ్జ్ కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు దీని మీద ఇంకా ఎందుకు అని అంటే ఏదో బాగుందే అని. కొంతమంది దగ్గర ఎన్ని ఎకరాలన్నీ ఉంటాయి. సో వాళ్ళు వీడియోస్ చూసిన, అంటే పల్లెటూళ్ళలో కూడా ఇటువంటి వీడియోస్ వెళ్తాయి కాబట్టి అడుగుతున్నాను. అటువంటి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఇంక ఎలా చేయొచ్చు ఏంటి అని మీ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్స్ ఉంటాయండి? సార్ జనరల్గా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోండి, అసలు ముందు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, పంట దొరికే ప్రాసెస్ ఏంటి, పని వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, వన్స్ అయిన తర్వాత
దాన్ని మనం ప్యాకెట్ రూపంలోకి ఎలా తీసుకురావాలి, దానికి కావాల్సిన బ్రాండ్ నేమ్ ఏంటి, వెబ్సైట్ డిజైనింగ్, సోషల్ మీడియా పబ్లిసిటీ, ఫుడ్ లైసెన్స్, తర్వాత సేల్స్, ఆన్లైన్లో ఎలా సేల్స్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ సూపర్ మార్కెట్ సప్లై చైన్ని మనం ఎలా పట్టుకోవచ్చు, అక్కడి నుంచి కస్టమర్కి ఎలా పంపించవచ్చు. సో చూడండి, ఎండ్ టు ఎండ్ దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేసి ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ హ్యూజ్ నెట్వర్క్, సో దానికైతే వర్రీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు కొంతమందికి బిజినెస్ ఐడియా అంటే చూడడానికో వినటానికో సిల్లీగా ఉన్నా కూడా చేసేవాడికి మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది. ఏది కూడా వేస్ట్ కాదు. ఎస్. అండ్ ఇవాళ మీరు చెప్పే ప్రతి మాటలోనూ దానికి సంబంధించినటువంటిది వేస్ట్ను కూడా ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు అనేది కూడా మీరు చెప్తూ ఉంటారు. అందుకే మీకు చాలామంది పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీట్ అవుతూ ఉంటారు, బిజినెస్ స్ట్రాటజీస్ గురించి అడుగుతూ ఉంటారు. అలా ఇంకా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కొంతమంది కొత్తగా బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్న ప్రాసెస్ ఏంటి? జనరల్గా ఈ బిజినెస్ చేసేటప్పుడు 3 పద్ధతులు ఉంటాయి సార్ ఎప్పుడున్నా. ఎందుకంటే ఆన్ సింగిల్ నోటు ఒకే విధంగా ఒకే పద్ధతిలో ప్రతి ఒక్కరిని డీల్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళ లొకేషన్ బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అందరికీ స్టాండర్డ్గా ఒకే మెథడ్ ఎప్పుడు కూడా అప్లై చేయలేం. ఈ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా ఐడియాస్, డౌట్స్, ఫర్దర్గా కన్సల్టేషన్, మెంటరింగ్ కావాలి అనుకుంటే 3 వేస్లో మనం డీల్ చేయొచ్చు. ఒకటి, ఏ క్లయింట్ అయినా సరే మాకు బిజినెస్ ఐడియా కావాలి, లేదు ఉన్న బిజినెస్నే ఇంప్రూవ్ చేసుకోవడానికి 1-2 కొత్త మెథడ్స్ కావాలి, లేదా మాకు నెట్వర్కింగ్ సరిగ్గా తెలియట్లేదు, సేల్స్ చేయడం రావట్లేదు అనుకుంటే కనుక అప్రోచ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-to-1 కన్సల్టేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఈ 1-to-1 కన్సల్టేషన్ ఏంటంటే మినిమం ఒక క్లయింట్ తోటి 2 to 3 అవర్స్ మాట్లాడాలి ఇనీషియల్గా. మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఏ ప్రొఫైల్లోకి సూట్ అవుతారు, వాళ్ళ ఎగ్జిస్టింగ్ డొమైన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి మనం ఐడెంటిఫై చేసి మనకున్న రిసోర్సెస్ కాంటాక్ట్ ద్వారా దాన్ని సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో దీన్ని 1-to-1 కన్సల్టేషన్ అంటారు. ఈ 1-to-1 కన్సల్టేషన్ త్రూ ఆన్లైన్ అయినా జరగచ్చు, ఆఫ్లైన్ అయినా రావచ్చు. అంటే మీరు ఆఫీస్కి వచ్చినా మీట్ అవ్వచ్చు, జూమ్లో అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు 1-to-1 కన్సల్టేషన్ కాదు, మేము ఒక కమింగ్ 2 monthsలోనో 3 monthsలోనో 6 monthsలోనో కొత్త మెథడ్ స్టార్ట్ చేయబోతున్నాం, మాకు ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇనీషియల్ క్రైటీరియా దగ్గర నుంచి మ్యాక్సిమం ఏ లెవెల్ వరకు ఒక బిజినెస్ని తీసుకెళ్ళచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఎండ్ టు ఎండ్ కావాలి అనుకుంటే అటువంటి వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ కూడా మనం ఒక ఆన్లైన్ వర్క్షాప్, ఒక ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ మంత్ వచ్చేసరికి నవంబర్ 19-20 ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. 26-27 ఆఫ్లైన్ హైదరాబాద్లో 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో వర్క్షాప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్క్షాప్కి రావచ్చు. ఇందులో ఏంటంటే కన్సల్టేషన్ ప్లస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది వర్క్షాప్లో కవర్ అవుతుంది. ఓకే, కన్సల్టేషన్ కాదు, వర్క్షాప్ కాదు సార్. ఆల్రెడీ మేము ఒక డొమైన్లో ఉన్నాము, మాకు ఎక్కడో ఒక దగ్గర ఒక ల్యాగ్ ఉంది, మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, మెంటరింగ్ చేసేవాళ్ళు లేరు అనుకుంటే మనం యాన్యువల్ మెంటరింగ్ సర్వీస్ కూడా చేస్తాం. అంటే ఇయర్ అంతా కూడా 20 months వరకు ఎవ్రీ మంత్ అసలు మీరు మీ వర్క్లో ఏమేం చేయాలి, దానికి ఉండాల్సిన టార్గెట్స్ ఏంటి, మీరు సెర్టెన్ పీపుల్ని ఎలా కలవాలి, కలిసేటప్పుడు మీకుండే ఛాలెంజెస్ ఏంటి, కొత్త ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాటిని సాల్వ్ చేయడానికి మీకు ఉండాల్సిన మెథడ్స్ ఏంటి, అలా ఎవ్రీ మంత్ కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది మీ బిజినెస్ని. మీకు ఒక మెంటరింగ్ అనాలిసిస్ ఇచ్చి ఎవ్రీ మంత్ కూడా మీ సేల్స్ ఓపెనింగ్ ఎంత ఉంది, క్లోజింగ్ ఎంత ఉంది, ఎక్కడ ల్యాగ్ అయ్యాం, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఇదంతా కూడా అలా మెంటరింగ్ సర్వీసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎవరైనా సరే ఈ 3 మెథడ్స్లోని వాళ్ళ బిజినెస్లో ఉన్న ఛాలెంజెస్ని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఎదర్ యూ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్, వర్క్షాప్స్ ఆర్ ఎల్స్ యాన్యువల్ మెంటరింగ్ సర్వీసెస్. సో ఈ 3 పద్ధతుల ద్వారా మనం మన క్లయింట్స్ని ప్రాపర్గా బిజినెస్ చేయడానికి లేదా స్టార్టప్స్ ఉన్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం 100% చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.